వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నాయుడుపేటలో టిట్కో ఇళ్ల ప్రారంభం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గృహప్రవేశం. మార్పు కావాలి నినాదాలతో విజయ్ భారీ రోడ్ షో. తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్. రేవంత్ పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు. స్కామ్లపై విచారణకు సిద్ధం. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలో తమిళగా వెట్రి కాజగం పార్టీ హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విజయ్ భారీ రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ అనంతరం జరిగిన ఈ రోడ్ షోలో వేలాది మంది అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు. రహదారులన్నీ జనసందోహంతో నిండిపోయాయి. యువత మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయ్ కు మద్దతు తెలిపారు. మార్పు కావాలి, కొత్త రాజకీయాలు అనే నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. విజయ్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాల తొలగింపు వివాదం చెలరేగింది. హిస్టరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సుమారు 40 మందిని యూనివర్సిటీ అధికారులు తొలగించినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ తొలగింపుల్లో దివ్యాంగుడైన తనకు అన్యాయం జరిగిందని డాక్టర్ దీన్ దయాల్ ఆరోపించారు. పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఫెడరేషన్ నాయకులతో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఎస్వీయూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం అన్యాయమని, వెంటనే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై యూనివర్సిటీ అధికారులు స్పందించాల్సి ఉంది. సమావేశంలో వచ్చినటువంటి విలేకరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చేసిన మా అసోసియేషన్ నాయకులందరికీ కూడా నమస్కారాలు. అయితే నా పేరు డాక్టర్ దీన్ దయాల్. నేను వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో హిస్టరీ అధ్యాపకుడిగా 11 years పనిచేశాను. అంతకుముందు డిగ్రీ ఇన్స్టిట్యూషన్లో నాకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్రపతి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వికలాంగుల ఏరియా వరకు అంటే ఇంచుమించు 34 మంది అధికారులకు మా అసోసియేషన్ ద్వారా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఉపరాష్ట్రపతి నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల సెక్రటరీ గారు ఇతర ఉద్యోగం ఇతరికి ఇవ్వమని 3 సార్లు ఎస్వి యూనివర్సిటీ అధికారులకు ఆర్డర్స్ అనేది ఇవ్వడం అనేది, ఆ యొక్క ఆర్డర్స్ను కూడా యూనివర్సిటీ అధికారులు లెక్క చేయలేదు.
ఇంకొక విషయం ఏమిటంటే సరే సరే వీళ్ళు అధికారులుగా ఈ విధంగా చేశారంటే మళ్ళీ నేను ఏం చేశానంటే మాకు వికలాంగులకు సపరేట్ హైకోర్టు అనేది ఒకటి ఉంది. ఆ యొక్క హైకోర్టుకి నేను ఒక ఇదనేది వేశాను. ఆ యొక్క హైకోర్టు జడ్జి గారు ఆన్లైన్లోకి వచ్చినప్పుడు ఏమయ్యా 201 ఉద్యోగాలు ఇచ్చావు కదా, సెక్షన్ 75 ప్రకారము వికలాంగుల ఉద్యోగాలు వికలాంగులకు ఇవ్వాలి కదా, నువ్వు ఈ విధంగా వికలాంగులకు అన్యాయం చేస్తే ఏ విధంగా అని యూనివర్సిటీ రిజిస్టర్ గారిని అడిగితే రిజిస్టర్ సమాధానం చెప్పలేక రెక్టార్ గారిని సార్ మీరే ఆన్సర్ ఇవ్వండి సార్ అని అన్నారు. రెక్టార్ గారు ఆన్లైన్లోకి వచ్చి అసలు మేము యూనివర్సిటీలో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ని అనుసరించలేదని రెక్టార్ గారు ఆన్లైన్లో సమాధానం ఇచ్చారు. ఇదేమన్నా ఎస్వి యూనివర్సిటీ ఏమైనా వాళ్ళ యొక్క సొంత జాగీదారా లేదా? యూనివర్సిటీ అంటే అందరికీ కూడా సమాన అవకాశాలు అనేది ఇవ్వలేను. కాబట్టి యూనివర్సిటీ అధికారులు వికలాంగుల చట్టాన్ని ఉల్లంఘన అనేది చేసినారు. నేను ఒకటే అడుగుతున్నా, ఒక ఇన్నేళ్ళు నాకు అనుభవం ఉండి నన్ను ఉద్యోగం నుంచి రిమూవ్ చేశారు. ఈ యొక్క 6 నెలలుగా నాకు జీతం అనేది ఉండకుండా నేను అనేక రకాల ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నాను. నా పరిస్థితి చాలా ఆర్థిక దారిద్ర్యం అనేది అనుభవిస్తున్నాను. నాకు 2 బిడ్డలు ఉన్నారు. అసలు రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ తప్పు చేసిందని స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. కానీ ఇవాళ మంత్రిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు, మాపై ఎదురుదాడికి దిగుతున్నారు అని కేటీఆర్ అన్నారు. మైనింగ్ శాఖ మంత్రి గారు ఈ అంశాన్ని మేము శాసనసభలో లేవనెత్తితే, మా శాసనసభాపక్ష ఉపనాయకుడు హరీష్ రావు గారు లేవనెత్తితే వారు స్వయంగా ఒప్పుకున్నారు. అవును, నేరం జరిగింది, తప్పు జరిగింది, చేసింది రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మంత్రి గారు తప్పు చేశారు కాబట్టి ఆత్మరక్షణలో పడి ఇవాళ మంత్రి గారిని కాపాడడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి దిగి మంత్రి గారు చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్న భాగంలో వారు అన్న మాట ఏమంటే, గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద విచారణ జరిపిస్తాం, కానీ సిబిసిఐడి విచారణ జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చింది. మేము అడిగింది ఏంది? సభా సంఘం వేయండి, అన్ని పక్షాల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన ఒక సభా సంఘాన్ని ఏర్పాటు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. మంత్రి గారితో పాటు 100 అక్రమ మైనింగ్ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు బినామీల పేర్ల మీద నడుస్తున్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మేము సభా సంఘం వేయమంటే, సభా సంఘాలకు విలువ లేదు అంటూ ఇక్కడ శాసనసభ వ్యవహారాల మంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలి అని పార్లమెంట్ లో పట్టుబడతారు. అదానీ వ్యవహారం మీద వెంటనే సభా సంఘం వేయండి అని చెప్పి పార్లమెంట్ లో అడుగుతారు. ఇక్కడ మాత్రం వారి పార్టీకి సంబంధించిన నాయకులు సభా సంఘాలకు విలువ లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము సభా సంఘం వేయండి, లేదా ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించండి, దేనికైనా మేము సిద్దమని చెప్పాం. 10-12 ఏళ్లుగా జరిగిన అన్ని కూడా బయటకు తీస్తామని చెప్పి హుంకరించే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం చేస్తే నిరాటంకంగా చేసుకోండి, మా ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగలేదు, మీరు ఎలాంటి ఎంక్వైరీ చేసినా మాకు అభ్యంతరం లేదని చెప్పి కూడా శాసనసభలో చెప్పడం జరిగింది. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రైట్ టు ఇన్ఫర్మేషన్, రూట్ టు ఇన్కమింగ్ మార్చుకున్నదే రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ఇది, ఏ ఎంక్వైరీ వేసినా మేము సిద్ధం. 14 స్కాముల మీద మేము ఆధారాలు ఇస్తాం. ఏ ఎంక్వైరీ వేస్తావో 1000 చర్యలు తీసుకో. వట్టి నాగుల వల్లి బాధితులు ఈ రోజు మీడియా ముందే మాట్లాడారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే పొంగులెట్టి మీద చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. చేయాలనుకున్నా మేము దాన్ని స్వాగతిస్తాము, సహకరిస్తాము. తప్పకుండా పూర్తి స్థాయిలో మేము ముందుకు వస్తున్నాం. అట్లాగే నిన్న మేము మా శాసనసభ పక్షం నుంచి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాం. ఆయన బాగా ఉబలాట పడుతున్నాడు, మీరిద్దరు ఉత్తరం రాయండి, నేను ఎంక్వైరీ చేస్తా అన్నాడు. మీ ఇద్దరం కాదు, మొత్తం 40 మంది ఉత్తరం రాసినాం. చేయండి, ఏ ఎంక్వైరీ చేస్తారో చేయండి. అమృత్ కుంభకోణం మీద, టీడీఆర్ కుంభకోణం మీద, సింగరేణి కుంభకోణం మీద, హిల్ట్ కుంభకోణం మీద మేము దాదాపు 14 అంశాలు, హ్యామ్ స్కామ్ మీద, అన్నిటి మీద మేము ఆధారాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఏ ఎంక్వైరీ చేస్తావో అయ్యాయి, మొత్తం ఆధారాలు మీ చేతుల్లో పెడతాం, ఏ యాక్షన్ తీసుకుంటావు. నిన్న చెప్పావు డైలాగ్, రేవంత్ రెడ్డి కుటుంబమైనా శ్రీనివాస్ రెడ్డి కుటుంబమైనా ఎవరిని ఉపేక్షించను, చర్య తీసుకుంటామన్నావు. ఆధారాలతో సహితంగా ఇవాళ ఉదయం
రెవెన్యూ మంత్రి గారి కుంభకోణాన్ని బయటపెట్టాం. సతీష్ షా, పల్లవి షా వాళ్ళు పాపం బాధితులు వాళ్ళ మీ ముందే మాట్లాడారు మీడియా ముందు. దమ్ముంటే చర్య తీసుకొని ముఖ్యమంత్రి గారు చూపెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇకపై వాట్సాప్ ఫార్వర్డ్ చేసిన కేసు పెడతాం. సరికొత్త హేట్ స్పీచ్ బిల్లు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్. ఇదేం పద్ధతి అంటూ నిలదీసిన సిపిఐ ఎమ్మెల్యే కోనమనేని సాంబశివరావు. దీనిలో రెండో పాయింట్లో ఒక సెక్షన్లో సమాచార మార్పిడి, సపోజ్ నాకు వాట్సాప్కి ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఇమీడియట్గా కేసు అవుతుంది. తప్పుదే. తప్పంటే ఇది ఏం నిర్వచనం చేస్తావు, ఏ తప్పని చెప్తావు. ఏది అందులో బూతులు తిడితేనో మతాన్నో అది ఇప్పుడైనా పెట్టవచ్చు, మనం అది ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా చట్టం అవసరం లేదు అధ్యక్ష. ఆ తర్వాత వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యంగా ఉండకూడదని, ప్రమాదకరమని జర్నలిస్టుల సంక్షేమము అభివృద్ధి ఆరోగ్యమే లక్ష్యంగా రాబో రోజుల్లో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మరింతగా పనిచేస్తుందని, జర్నలిస్టులు అందరూ ఐక్యమత్యంగా ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా జరుగుతున్న వర్కింగ్ జర్నలిస్టుల ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సమావేశం మదన్ సూపర్ స్పెషాలిటీ ఐ ఆసుపత్రి నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి పాల్గొని జర్నలిస్టుల ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, శ్రీ మీనాక్షమ్మ ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ సహకారంతో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు మొట్టమొదటిసారిగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించామని, పెద్ద ఎత్తున జర్నలిస్టులు కుటుంబాలు ఉపయోగించుకున్నారని వారికి అభినందిస్తున్నామని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. కంటి ఆసుపత్రికి సంబంధించి కంటి ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితుల్లో ఈరోజు నిన్న 2 రోజుల పాటు మీనాక్షమ్మ ఫౌండేషన్ రవికాంత్ రమణ సహకారంతో మదన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఉచితంగా జర్నలిస్టులకి, జర్నలిస్టుల కుటుంబాలకి కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించాం. దాదాపుగా 250 మందికి పైగా పరీక్షలు చేయించుకున్నారు జర్నలిస్టులు, జర్నలిస్టు కుటుంబాలు. ఇంకా సాయంత్రం వరకు ఈరోజు ఈ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి పర్యవేక్షణలో సీనియర్ డాక్టర్ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రవికాంత్ రమణ గారి సహకారంతో ఇది కొనసాగిస్తూ ఉన్నాం. జర్నలిస్టులు అందరూ ఫస్ట్ టైం ఇటువంటి కార్యక్రమం అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జర్నలిస్టుకి ఇది 3 భాగాలుగా విభజించినాం. ఒకటిది ఈరోజు పరీక్షలు జరుగుతాయి. దీంట్లో ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ కూడా 2వ విడత మళ్ళీ అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా నీడ్ ఉంటే ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. అంటే 3 పార్ట్లుగా జర్నలిస్ట్కి కార్యక్రమాన్ని విభజించడం జరిగింది. ఓన్లీ టెస్ట్ చేసి ఇప్పటివరకు జర్నలిస్ట్కి ఎప్పుడు జరిగినా ఏదో ఒక టెస్ట్ చేసి శిబిరం నిర్వహించినామని క్లోజ్ చేసేవాళ్ళు. ఇది అట్లా కాకుండా పరిపూర్ణంగా జర్నలిస్టులకి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నాకు తెలిసి జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఈ జిల్లాలో ఇప్పటివరకు ఇటువంటిది కంటి వైద్య శిబిరం జరగలేదు. ఇది మొట్టమొదటిది. అంటే ఇది జర్నలిస్టులకి ఉపయోగకరంగా, నేరుగా జర్నలిస్టులకి సంక్షేమం కోసం నేరుగా జర్నలిస్టుకి చేరే కార్యక్రమం. దీంతో పాటు ఇంతవరకు ఎప్పుడు చేసినా మనం జర్నలిస్టుకి చేసేవాళ్ళం. జగన్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అమరావతిని ఒక్క ఇటుక కూడా కదిలించలేరని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంత వెంకటరామరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 4 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్యేగా పనిచేసిన అనంత వెంకటరామరెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడటం సరైంది కాదన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ విభజిస్తే బస్సుల్లో నుంచే పాలన ప్రారంభించి అమరావతి అనే ఒక అద్భుతమైన రాజధానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అలాంటిది జగన్ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి మూడ ముక్కలాట ఆడుతూ పిచ్చి తుగ్లక్ పాలన చేశారని విమర్శలు చేశారు. కలలో కూడా మీరు అధికారంలోకి వస్తారని అనుకోవద్దని, మరో 25 ఏళ్ల కూటమి అధికారంలోకి ఉంటుందన్నారు. అమరావతిలో రైతులకు భరోసా కల్పించేలా చట్టబద్ధత కల్పిస్తున్నట్లు దగ్గుబాటి వివరించారు. రాయలసీమ గురించి మాట్లాడుతున్న అనంత వెంకటరామరెడ్డి వైసీపీ హయాంలో ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. జిల్లాకు కనీసం ఒక్క పరిశ్రమైనా వచ్చిందా అంటూ నిలదీశారు. చేతనైతే మీ సీనియారిటీతో విలువైన సలహాలు ఇవ్వాలి కానీ
ఇలా బురద చల్లడం సరికాదని ఎమ్మెల్యే దగ్గుబాటి హితో పలికారు. అనంతపూర్ గురించి వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా వెంకటరామరెడ్డి గారు, మీ 5 ఏళ్ల కాలంలో అనంతపూర్ జిల్లాలో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పేసి దొమ్మల మీద చేసుకొని చెప్పండి ఎక్కడన్నా కానీ. మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి వెంకటరామరెడ్డి గారు. ఒక ఇండస్ట్రీ అనంతపూర్ జిల్లాలో మేము పెట్టామని చెప్పేసి ఒక ఇండస్ట్రీ చూపించండి. 2014-19లో కియా పరిశ్రమ ఏర్పాటు చేస్తే దాదాపు 50,000 ఉద్యోగాలు అనంతపురం జిల్లా ప్రజలకి లబ్ధి చేకూర్చింది. ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేసి తెలియజేస్తాను. మళ్ళా 2019లో అధికారంలోకి వస్తే మీ ఎంపీ ఒక ఆయన కియా పరిశ్రమల్ని బెదిరిస్తే అనుబంధ సంస్థలని దాదాపు 60-70 ఇండస్ట్రీస్ పారిపోయే పరిస్థితి. ఆ రోజు మీకు కనిపించట్లేదా? కానీ ఈరోజు మేము డెవలప్మెంట్ వైపు వెళ్తూ ఉంటే అనేకమైన ఇండస్ట్రీస్ అనంతపురం జిల్లాకి తీసుకొస్తూ ఉంటే మీరు ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిని చట్టబద్ధత చేసి ఎవరే కానీ ఒక ఇటుక కానీ కదిలించలేని పరిస్థితి ఖచ్చితంగా తీసుకొస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని మాట్లాడినా, మీ నాయకుడు ఎన్ని మాట్లాడినా అమరావతిని ఇంచు కానీ కదిలించలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. గతంలోలాగా మేము 3 రాజధానులు తీసుకొస్తామంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. అలా చెప్పిన దానికి ఈరోజు 11 సీట్లు ఇచ్చి మాత్రమే నీకు ప్రతిపక్ష హోదా లేకోకుండా నువ్వు కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే మిగిలిపోయినావని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే అనంతపురం జిల్లాకి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈరోజు సోలార్ ఇండస్ట్రీస్, గతంలో విండ్ మిల్ ఇండస్ట్రీస్ వచ్చాయి. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కియా ఆధారిత ఇండస్ట్రీస్ 60-70 ఇండస్ట్రీస్ త్వరలో రాబోతున్నాయి. ఇవే కాకుండా రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే 3 ఏళ్లలో భారతదేశంలోనే అనంతపురాన్ని, రాయలసీమని హార్టికల్చర్లో ప్రప్రథమంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి గారు ఆలోచించండి. మీరు ఒకసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దండి. డెవలప్మెంట్ మీద మాట్లాడండి, సహకరించండి, అవసరమైతే సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం. మీరు సీనియర్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండే మీరు కానీ ఇలా మాట్లాడితే రాజకీయాలు మళ్ళా చేసుకుందాం. మనం డెవలప్మెంట్కి సహకరించండి అని చెప్పేసి అనంత వెంకటరామరెడ్డి గారికి చెప్తూ, ఈరోజు హార్టికల్చర్ అయితే ఏమి, తర్వాత అందరినీ వాటర్ తీసుకోవడం అయితే ఏమి, అలాగే కమ్యూనిటీ ట్రిప్ తీసుకురావడం అయితే ఏమి, ఇవన్నీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యిందని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విశాఖపట్నంలో జీవీఎంసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ భారీ ధర్నా జరిగింది. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ఆందోళన ర్యాలీగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి వెంకటరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ మరియు ఆప్కాస్ కార్మికుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డెత్, రిటైర్మెంట్, లాంగ్ అంబెట్స్ కారణంగా ఖాళీ అయిన పోస్టులను త్వరగా నింపాలని కోరారు. అదేవిధంగా గతంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం యూనియన్ నేతలు జీవీఎంసీ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, వివిధ విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత, డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు యాప్ కాస్ట్ పద్ధతిలో ఫిలప్ చేయాలి. డెత్ పోస్టులు, రిటైర్మెంట్ పోస్టులు యాప్ కాస్ట్ పద్ధతిలో ఫిలప్ చేయాలి.
డైలీ వేజ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీవో నంబర్ 7 ప్రకారంగా 15,000 ఈఎస్ఐ పిఎఫ్ చెల్లించాలి. క్లాబ్ డ్రైవర్లకి లోడర్లకు అందరికీ 15,000 18,500 చెల్లించాలి. మా పెండింగ్ సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మె చేస్తాం. మా పెండింగ్ సమస్యల పరిష్కారం కాకపోతే జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. డెత్ పోస్టులు రిటైర్మెంట్ పోస్టులు యాప్ కాస్ట్ పద్ధతిలో ఫిలప్ చేయాలి. డెత్ పోస్టులు రిటైర్మెంట్ పోస్టులు యాప్ కాస్ట్ పద్ధతిలో ఫిలప్ చేయాలి. డైలీ వేజ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీవో నంబర్ 7 ప్రకారంగా 15,000 ఈఎస్ఐ పిఎఫ్ చెల్లించాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ మినిమం వేజ్ 26,000 రూపాయల జీతం చెల్లించాలి. మున్సిపల్ కార్మికులందరికీ కనీస జీతాలు చెల్లించాలి. విలీన పంచాయతీ కార్మికులందరికీ హైకోర్టు టైమ్ స్కేల్ ఆర్డర్ అమలు చేయాలి. విలీన పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులందరికీ మినిమం టైమ్ స్కేల్ కోర్టు ఆర్డర్ అమలు చేయాలి. మున్సిపల్ కార్మికులందరికీ 12వ పిఆర్సీ వెంటనే ప్రకటన చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. మినిట్స్ లో ఒప్పుకున్న ఒప్పందాలు వెంటనే అమలు చేయాలి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లపల్లి మండలం రుద్రగూడెంలో రైతులు నిరసనకు దిగారు. రంగాయి చెరువు ప్రాజెక్టు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రంగాయి చెరువు ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయినా మిగిలిన పనులను పూర్తి చేయక రైతుల పంటలు ఎండకు పెడుతున్నారని ఆరోపించారు. కాలువల నిర్మాణం ఆలస్యం అవడం వల్ల నర్సంపేట, నల్లవేలి, దగ్గొండి మండలాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరవై 68 గ్రామాలకు ప్రత్యక్షంగా సాగునీటి సౌకర్యం కల్పించేటువంటి రంగాయి చెరువు ప్రాజెక్టు దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కనాడు కూడా ఈ జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధరెడ్డి గారు కానీ ఒక్కనాడు కూడా రంగాయి చెరువు ప్రాజెక్టు మీద సమీక్ష చేయలేదు. ఇవాళ 32,500 ఎకరాలకి సాగునీళ్ళు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దినాం. రీడిజైన్ చేసి 1 ఎకరా ముప్పు లేకుండా ప్రతి చెరువు కుంట ఈ ప్రాంతంలో నింపుకునేటువంటి కాంటూర్ లెవెల్స్ ప్రత్యేక సర్వే చేసి అనేక అనుమతులు తీసుకొచ్చి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్, లింక్ మెయిన్ కెనాల్ల ద్వారా 32,500 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా దీన్ని రూపాంతరం చెందే విధంగా కృషి చేయడం జరిగింది. ఆనాడే 87% పనులైనటువంటి మరి రంగాయి చెరువు ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు 1% పనులను కూడా ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు. ఒకనాడు కూడా సమీక్ష చేయలేదు. కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు. నిధులు ఆల్రెడీ మెగా ఏజెన్సీ టెండర్దారు ఎవరైతున్నారో మెగా ఏజెన్సీ ఇంకా ఫోర్స్లో ఉన్నది. 40 కోట్ల రూపాయల నిధులు నిల్వ ఉన్నాయి. ఆ నిల్వ ఉన్న నిధులను ఖర్చు పెట్టాలి తప్ప ఎప్పుడు కూడా దొంతి మాధరెడ్డి గారు కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడు ఊళ్ళు ముంచుదామా, ఎప్పుడు 1000 ఎకరాలు ముంచుదామా, ఎప్పుడు అమాయక గిరిజనుల భూములను ముంచైనా అందులో ప్రాజెక్టు కట్టి మరి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకుందామని ఆలోచన తప్ప ఏనాడు కూడా ఆల్రెడీ అయినటువంటి పనులు ఏవైతే కాలువల పనులు నిర్మాణం అయినాయో, నిర్మాణం అయినటువంటి కాలువల దాకా గోదావరి నీళ్ళు ఏ విధంగా అయితే వస్తున్నాయో, మన కంటికి ఏ విధంగా అవపడుతున్నాయో దాన్ని ప్రతి ఎకరాకు పోయే విధంగా పంట కాలువలు, చిన్న కాలువలు, ఫీల్డ్ ఛానల్ తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి. ఆ 40 కోట్ల రూపాయలను వెంటనే ఖర్చు చేయాలి. అధికారులతో సమీక్ష వెంటనే నిర్వహించాలి. ఈ ఎండాకాలం సీజన్ పూర్తి అయ్యే వరకే పంట కాలువలను పూర్తి చేసి 2వ పంటకు నీళ్ళు ఇవ్వాలి. నేషనల్ హైవే 365 సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది. 365 నేషనల్ హైవే కాబట్టి ఢిల్లీ ఎన్హెచ్ వాళ్ళు అనుమతులు ఇవ్వాలని చెప్పంటే ఆనాడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వమే ఢిల్లీకి అనుమతుల కోసం పంపించింది. దానికి సంబంధించి ఒక్కనాడు కూడా మరి మన అధికార పార్టీ వాళ్ళు దాన్ని సమీక్షించే పరిస్థితి లేదు. దాని గురించి ఏమాత్రం ఫాలోఅప్ లేదు. 2.5 సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదు, తెచ్చే పరిస్థితి లేదు, అనుమతులు కూడా. కాబట్టి 2 నెలల్లో ఈ నేషనల్ హైవే కనెక్షన్ ఇవ్వాలి. ఇవ్వకుంటే ఖచ్చితంగా రైతులే వస్తారు. పొద్దంతా బాజాబ్తా ఉండి రైతులే ఉండి ఈ కనెక్షన్ తప్పకుండా రైతులు బరాబరి గుంజుకొనైనా తీసుకుంటారు.
ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఇది నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి మండలాలకు సంబంధించి 68 గ్రామ రైతులకు ఉపయోగపడేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. దీన్ని ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు. ముఖ్యంగా రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నా మీద చేసుకోవచ్చు, చేస్తూ ఉన్నారు చాలా. కానీ ఇవాళ రైతులకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు గురించి ఒక్కసారైనా సమీక్షించండి, వెంటనే స్పందించాలి ప్రభుత్వము. లేకుండా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.